హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పీసీలో ఆండ్రాయిడ్ యాప్స్ని లేదా ఆండ్రాయిడ్ గేమ్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎలా వాడాలో చెప్పాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మనం ఆండ్రాయిడ్ యాప్స్ని పీసీలో యూస్ చేయాలంటే మనకి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కావాలి. వాటిని ఎమ్యులేటర్స్ అంటారు అనమాట, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్స్. అవి మనకి చాలా ఉన్నాయి. బట్ నేను ఇందులో చెప్పిన ఎమ్యులేటర్ ఏంటిదంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసేది నాక్స్ ప్లేయర్. ఇది ఒక ఆండ్రాయిడ్ ఎలిమినేటర్ అంట. దానికోసం నేను క్రోమ్కి వెళ్తున్నాను. ఇదిగోండి, క్రోమ్లో వాటి యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట. ఈ రిక్వైర్మెంట్స్ ఉంటే మనకి సాఫ్ట్వేర్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి నేను జస్ట్ గూగుల్కి వెళ్తున్నాను. ఇదిగోండి, గూగుల్లో నాక్స్ ప్లేయర్ అని సెర్చ్ చేయాలి. ఎన్ఓఎక్స్ నాక్స్ ప్లేయర్ అని సెర్చ్ చేసాక మనకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది. అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అది ఓపెన్ చేసేయండి. అక్కడ మనకి డౌన్లోడ్ అని చూడండి, డౌన్లోడ్ కొట్టేయండి. డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి జస్ట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను దాన్ని. మనకి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసి ఉంచాను. నేను ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్తున్నాను. ఫైల్ ఎక్స్ప్లోరర్లో డౌన్లోడ్స్లో ఉంది ఆల్రెడీ. అదిగోండి, అక్కడ సెటప్ ఫైల్ అనమాట. అది ఆ సెటప్ ఫైల్ని యూస్ చేసేసి మనం ఇన్స్టాల్ చేసేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను మీకు. ఇన్స్టాలేషన్లో మనకి ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఫస్ట్ మన యాంటీవైరస్ని ఆఫ్ చేసేయండి. జనరల్గా యాంటీవైరస్ అక్కడ స్టార్ట్ కొట్టండి. మనకి యాంటీవైరస్ ఒకవేళ ఉంటే కనుక యాంటీవైరస్ స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు స్టాప్ చేస్తే అప్పుడప్పుడు స్టాప్ చేయదు. కాబట్టి మీరు మోస్ట్లీ యాంటీవైరస్ ఆఫ్ చేసేసుకోండి ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో మనకి ఇన్స్టాలేషన్ అనేది సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ మనకి ఇన్ ద మిడిల్ మనకి ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి ఇష్యూస్ ఉండవు మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ని. అది ఇంకొంచెం ఇన్స్టాల్ అయిపోతుంది. మోస్ట్లీ ఇది గేమర్స్ కోసం అనమాట. గేమర్స్కి చాలా సూట్ అవుతుంది ఇలా ఈ నాక్స్ ప్లేయర్ అనేది. మనం ఓన్లీ గేమ్సే కాదు, మనకు కావాలనుకుంటే కనుక ఇంకా మనం ఏ యాప్స్ అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏ ఏపీకే ఫైల్స్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎత్తుకోండి, యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. మనము మొబైల్ నుంచి ఏపీకే ఫైల్స్ పంపించేసి ఇక్కడ కూడా దాన్ని మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇందులోనే ఇన్స్టాల్ చేయాలని అవసరం లేదు. జస్ట్ మనం సేవ్ చేసేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే. అది నేను చూపిస్తాను. ఇది జస్ట్ మనకి ఒక మొబైల్ని ఎలా అయితే యూస్ చేస్తామో ఇన్ ద సేమ్ వే మనం యూస్ చేయాలి. ఇక్కడ సైన్ ఇన్ కొట్టేసేయండి, లాగిన్ చేసేయండి గూగుల్ ప్లేకి. సేమ్ యాజ్ మొబైల్లో ఎలా చేస్తామో అలాగే లాగిన్ చేసేసాక మనకు లాగిన్ అయిపోతుంది కొంచెం సేపట్లో. అదిగోండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈమెయిల్ ఇచ్చాను, టెక్స్చర్ తెలుగు. మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది జస్ట్ ఒక ఆండ్రాయిడ్ డివైస్ని ఎలా అయితే యూస్ చేస్తున్నామో అలాగే యూస్ చేయొచ్చు మనం. ఇక్కడ అగ్రి కొట్టేయండి. ఎందుకంటే ఇక్కడ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ ఉంది కదా, రిమూవ్ చేసేయండి. అదేం అవసరం లేదు మనకి డ్రైవ్లోకి మళ్ళీ బ్యాకప్ అవ్వడం ఎందుకు. లోడ్ అవుతుంది. ఇదిగోండి, మనకి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సేమ్ ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ డివైస్ యూస్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదిగోండి, ఇక్కడ చూసుకుంటే మనకి సెట్టింగ్స్, గ్యాలరీ, ఫేస్బుక్ లైట్, కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. అలాగే మనకి ఇక్కడ బ్రౌజర్ ఉంది. మనం జస్ట్ బ్రౌజర్కి వెళ్ళిపోవాలి. బ్రౌజర్కి వెళ్ళిపోయి గూగుల్ ప్లే అని సెర్చ్ చేసేయండి. యాక్చువల్గా నాకు ఐకాన్ కనపడలేదు అక్కడ, అందుకే ఇక్కడికి వచ్చాను నేను. గూగుల్ ప్లే స్టోర్ది ఇక్కడ టైప్ చేసి ఇక్కడ నుంచి ఓపెన్ చేసేస్తాను గూగుల్ ప్లే.
అదిగోండి ఇక్కడ చేయగానే ఫస్ట్ మనం గూగుల్ ప్లే వచ్చేసింది కదా, అక్కడ నుంచి ప్లే స్టోర్కి వెళ్ళిపోండి. అదిగోండి అక్కడ ప్లే స్టోర్లో జస్ట్ మనకి ఏ గేమ్స్, అన్ని గేమ్స్ సేమ్ ఆండ్రాయిడ్లో ఎలా అయితే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుందో అలాగే అనమాట ఇది. అదిగోండి లూడో కింగ్ ఉంది, మనకి చాలా గేమ్స్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ నేను ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రీ ఫైర్ అని సెర్చ్ చేసేస్తున్నా, ఇన్స్టాల్ కొట్టేయాలి. ఒక్క నిమిషం. అదిగోండి ఫ్రీ ఫైర్ మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది కొంచెం సేపట్లో మనకి అది. ఫ్రెండ్స్ అది మనం ఇన్స్టాల్ అయ్యేలోపు ఇది మనకి ఎలిమినేటర్స్, మనకి ఒక ఆండ్రాయిడ్ డివైస్ని ఎలా అయితే యూస్ చేస్తామో అలాగే అనమాట. మనకి గేమ్ ప్లేస్ అవన్నీ మనకి ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వేరే సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఇందులో చెప్తున్నాను మీకు. ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేయమని చెప్తున్నాను. చూసుకుంటే మనకి మొబైల్లో ఎలా అయితే మనకి రీసెంట్స్, హోమ్ బటన్, అలా బ్యాక్ బటన్ ఉంటాయో ఇక్కడ కూడా చూడండి, అది బ్యాక్ బటన్, ఇదేమో హోమ్ బటన్, ఇదేమో రీసెంట్స్ అనమాట. ఎందుకంటే మనకి ఎలా అయితే మొబైల్లో వస్తాయో సేమ్ వే. ఫ్రెండ్స్ గేమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, నేను డైరెక్ట్గా ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేగానే మీకు ఇలాగే వస్తుంది, కొంచెం లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యాక గేమ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఆండ్రాయిడ్ డివైస్లో ఎలా అయితే ఓపెన్ అయిపోతుందో అలాగే. ఫ్రెండ్స్ ఇందులో కంట్రోల్స్ అయితే అంత సింపుల్ అయితే కాదు, మీరు అంత సింపుల్గా ఓపెన్ చేయాలి. నేనైతే ఇప్పుడు గెస్ట్ అకౌంట్ క్రియేట్ చేసేసి లాగిన్ అయిపోదాం. బిగినర్ కింద పెట్టేసేసి ఇస్తున్నా. ఇంకా మనకి గేమ్లో గేమ్ అనేది కొంచెం ల్యాగ్ అయితే లేదు, నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఇటు రికార్డింగ్ చేస్తూ గేమ్ ఓపెన్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ మీకు ఓన్లీ గేమ్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఏమంత ల్యాగ్ అనిపించదు. ఇందులో కీబోర్డ్ కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ట్యాప్ టు కంటిన్యూ చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి కీబోర్డ్ షార్ట్కట్స్ అనమాట, మనకి ఎలాంటి అలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి కదా, అవి మనకి ప్యూర్గా కనబడాలంటే F11 ప్రెస్ చేయాలి. ఒకవేళ F11 కనుక వర్క్ చేయకపోతే FN అలాంగ్ విత్ F11 ప్రెస్ చేసేయండి, అప్పుడు వర్క్ చేస్తుంది మీకు. మనకి ఆ కంట్రోల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి FN F11 అనమాట. అది చూడండి, అక్కడ నాకు ఒక్కొక్క కీకి ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క నెంబర్ చూపిస్తుంది కదా, అక్కడ కీస్ కానీ నెంబర్స్ కానివ్వండి, అలా అవి కీబోర్డ్లో అవి ప్రెస్ చేసేస్తే మనకి చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, గేమ్ అయితే నాకు మంచిగా అనిపించింది, కానీ నాకు ఆడడం రాక మనం ఫస్ట్ టైం ఆడుతున్నాం కాబట్టి కరెక్ట్గా ఆడడం రాదు, అలవాటు అవ్వాలి మనకి గేమ్ అయితే. నాకు గేమ్ అయితే ఆడడం రాదు, కంట్రోల్స్ కూడా అంత సింపుల్గా లేవు. ఒకవేళ మనం కంట్రోలర్ కానీ అలాంటివి వాడితే సింపుల్గా ఉంటుంది కీబోర్డ్ కంటే. నాకైతే ఇక్కడ ల్యాగ్స్ అయితే ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. కొంచెం ఇలా స్క్రీన్ని టర్న్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం ప్రాబ్లం అవుతుంది, మౌస్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయాల్సి వస్తుంది, అందుకే కొంచెం అదొక్కటి ప్రాబ్లం ఉంది. మిగతా అంతా నార్మల్ మంచిగా ఉంది, ఆడుకోవచ్చు గేమ్ని. ప్లస్ ఆ కంట్రోల్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలి అంటే అలా మనం మనకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే మనం అలా చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట.
ఓకే, గేమ్ ప్లే అయితే చూడండి ఒకసారి. ల్యాగ్స్ అయితే లేవు, ల్యాగ్స్ అయితే నాకు ఎక్కడ ల్యాగ్స్ అయితే లేవు. ఫ్రెండ్స్, నేనైతే దాన్ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మనం సెట్టింగ్స్కి వెళ్దాం. పైన టాప్ కార్నర్లో ఉంది సెట్టింగ్స్కి వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాం మనం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం. అదిగోండి ఇక్కడ మనకి హై పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎన్ని కోర్స్ ఉన్నాయి సిస్టంలో, ప్లస్ ఎన్ని మెమరీ ఎంత, ర్యామ్ ఎంత అనేసి ఎంబీలో టైప్ చేసేయండి. దీనివల్ల మనకి ఇంకా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని సెట్టింగ్స్ నేను దాని తర్వాత చేంజ్ చేసేస్తాను, అందుకే ఆపేస్తాను అలాగే. ప్లస్ అక్కడ రిజల్యూషన్ కూడా ఉంది. నేను ఇప్పుడు మినీ స్క్రీన్లోనే ఉంచుతున్నాను అది, ఎందుకంటే మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసేట్లు నేను చూపించడానికి తప్పితే కాబట్టి. ఇక్కడ గేమ్ సెట్టింగ్స్కి వచ్చండి. అక్కడ మనకి టాప్లో మనకి ఫ్రేమ్ రేట్స్ కూడా కనబడుతుంది కదా, చూడండి ఫ్రేమ్ రేట్స్ ఉంది. అక్కడ మనకి 120 ఫ్రేమ్ రేట్స్ 120 FPS వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఇక అవేం చేంజ్ చేయకండి, ఇది కూడా ఏం చేంజ్ చేయకండి. ఒక గేమ్లోనే ఇది చేంజ్ చేసేయండి. నెక్స్ట్ అక్కడ కర్సర్ ఉంది కదా, కర్సర్స్ కూడా మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు, చేంజ్ చేసేసుకోవచ్చు. కర్సర్స్ కూడా ఏదంటే ఆ కర్సర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కర్సర్ చేంజ్ అయింది. అది కొన్ని కర్సర్స్ కూడా మనకి నచ్చిన కర్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మోర్ ఆప్షన్స్ అనమాట. ఇదిగోండి ఇది కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు అది పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవే ఫ్రెండ్స్, ఇవైతే ఓకే. ఒకవేళ కనుక మీకు ఇవి ఇప్పుడు చూడండి, ఇంకా దీన్ని ఏపీకేస్ని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఎలా అయితే ఫోటోని డ్రాగ్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నానో, ఇన్ ద సేమ్ వే మనం ఏపీకేస్ని కనుక డ్రాగ్ చేసేసామనుకోండి, మనకి ఏపీకేస్ కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. నార్మల్గా ప్లేస్టోర్లో అన్నీ దొరుకుతాయి, కానీ మనకి ఏదైతే మనం గేమ్ ప్లేలో ఎలాంటివి అంటే ఇప్పుడు మోడెడ్ ఫైల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇలా డ్రాగ్ చేసే కానీ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి ఏపీకేస్. ఇంతకుముందు మనకి ప్లేస్టోర్ దొరకలేదు కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది ప్లేస్టోర్. యాక్చువల్గా టూల్స్లో నేను అప్పుడు చూడలేదు కరెక్ట్గా. ఇక్కడ టూల్స్ ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ ట్యూటోరియల్స్ కూడా ఉంది, కావాలంటే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ట్యూటోరియల్స్ ఎలా ఉంటుంది ఏంటిదా అనేసి. ఫ్రెండ్స్, ఒకవేళ ఖచ్చితంగా వీడియో దీని గురించి ఫుల్ వీడియో చేయాలంటే కనుక కమెంట్స్లో చెప్పండి, నేను దీని మీద ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.